హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. ప్రభాస్ అన్న కెరియర్లో ఎన్ని సినిమాలు వచ్చినా, ఇక ముందు వచ్చే సినిమాలు ఎన్ని సినిమాలు వచ్చినా కానీ మనకు ఎప్పుడు గుర్తుండిపోయే సినిమా అంటే సలార్. ప్రభాస్ అన్నని ఎలా చూడాలి అనుకుంటున్నామో కొన్ని సంవత్సరాల తర్వాత ప్రశాంత్ నీల్ మనకు ఒక వరంలాగా దొరికి ప్రభాస్ అన్నను మనను ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో సలార్ సినిమాలో చూపించాడు. మరి సలార్ శౌర్యంగపురం అప్డేట్ అని మనోళ్ళు అయితే చాలా చాలా అడుగుతున్నారు. ఇంకొకటి 18 days అయితే మన ప్రభాస్ అన్న బర్త్డే ఉంది. ఆ రోజు నాకు తెలిసి 100కి 80% సలార్ శౌర్యంగ పర్వం షూటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుంది అనేది అప్డేట్ అయితే ఇస్తారు. అది కూడా మనకు ఒక పోస్టర్ ద్వారా ఖచ్చితంగా సలార్ శౌర్యంగ పర్వం నుంచి అప్డేట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఫౌజీ చూసుకున్న, ప్రభాస్ అనురాఘవపూడి, రాజాసాబ్, స్పిరిట్, తర్వాత కల్కి పార్ట్ చూసుకున్న, ఇవన్నీ సినిమాలు వచ్చిన అందరి కళ్ళు సలార్ శౌర్యంగ పర్వం మీద ఉంటుంది. ఎందుకంటే సలార్ పార్ట్ 1లో అంత సస్పెన్స్ ఉంది, అసలు క్లైమాక్స్ అంత మెంటల్ ఎక్కించింది ఒక్కొక్కడికి. అందుకే ఆ శౌర్యంగ పర్వంలో అసలు ప్రభాస్ని ఎలా చూడాలి అనుకుంటున్నారో అంతకు మించే ఉంటుంది ఆల్రెడీ మనకి ప్రశాంత్ నీల్ అయితే చెప్పాడు. సో అందుకోసమే శౌర్యంగ పర్వం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు మన డార్లింగ్ ఫ్యాన్స్. సో అందుకోసమే ఇంకొక 18 రోజులు వెయిట్ చేయండి, ఖచ్చితంగా అప్డేట్ వస్తుంది డార్లింగ్స్. అప్పుడైతే మనమైతే పిచ్చిగా ఎంజాయ్ చేద్దాము. ఇంకొక 18 రోజుల్లో మన అన్నయ్య బర్త్డే వస్తుంది. ఇక సెలబ్రేషన్స్ ఏ లెవెల్లో ఉంటాయో ఇక ఊహించుకుంటూనే భయం వేస్తుంది. నేనైతే పిచ్చిగా వెయిటింగ్. ఎన్ని సినిమాలు వచ్చినా ఫ్యూచర్లో నాకైతే సలార్ అంటే పిచ్చి. ఇక శౌర్యంగ పర్వం అప్డేట్ వచ్చిందంటే ఎగిరి గంతేయాల్సిందే డార్లింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.